మళ్ళీ ఒక బ్యూటిఫుల్ టాజన్స్‌తో మీ ముందుకొచ్చేసాను. సో, ఇదొచ్చేసి మనకి లెహెంగాస్‌కి కానీ, బ్లౌజెస్‌కి కానీ పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ చాలా లైట్ వెయిట్‌లో చాలా హెవీగా కనిపిస్తుంది. సో, దానికి కావాల్సిన ఐటెమ్స్ అయితే చూసేయండి ఫస్ట్. ఫస్ట్ అయితే మనం నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. సో, నెట్ ఫ్యాబ్రిక్ ఒక 3½ ఇంచెస్ తీసేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 మనకి విడ్త్ ఏదైతే ఉంటుందో సో, నెట్‌ది అంత విడ్త్‌లో తీసేసుకొని సో, అదంతా కూడా చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకోవాలనమాట. మెషిన్ మీద పెట్టేసుకొని సాటిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో సో, అది ఒక 7.5 ఇంచ్ సర్కిల్ తీసేసుకొని డయామీటర్ విడ్త్‌తో సో, టోటల్‌గా రౌండ్‌గా మనకి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలనమాట. సో, చేసేసుకొని ఒక్కసారి ఇలా మనం లాగేసామనుకోండి బ్యూటిఫుల్ ఫ్లవర్ లాగా రెడీ అయిపోయి వచ్చేస్తుంది. సో, జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని లాక్ ఏసేసుకోవాలి. సో, ఇది కొంచెం పెద్ద ఫ్లవర్ కాబట్టి ఒక 2, 3 టైమ్స్ లాక్ ఏసుకోండి సెక్యూర్‌గా ఉంటుందనమాట. సో, ఇలా ఫ్రంట్ అయితే బ్యాక్ అండ్ చాలా క్యూట్‌గా ఉంది కదా! సో, ఇప్పుడు మనకి ఏదైతే నెట్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టేసుకున్నామో అది కూడా ఒకసారి నార్మల్ నీడిల్ తోటి ఒక 2 లేయర్స్ పెట్టేసుకొని నీడిల్ స్టిచ్ పెట్టేసుకొని మొత్తంగా రఫ్ స్టిచ్ వేసేసుకొని మొత్తంగా దగ్గరికి లాగేసుకున్నాం అనుకోండి ఇలా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోయి వచ్చేస్తుంది. ఇది మనకి 2 లేయర్స్ కావాలి అన్నట్టు కనిపించాలి అని చెప్పేసి కొంచెం ఒక 2 సర్కిల్స్ లాగా పెట్టేసుకొని ఒక 2, 3 టైమ్స్ స్టిచ్ చేసేసుకోండి. సో, చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో, అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. సో, తర్వాత మనకి ఈ ఫ్లవర్ ఏదైతే ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో ఆ ఫ్లవర్ పెట్టేసుకొని మీరు కావాలనుకుంటే మధ్యలో వేరే ఏదైనా స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పర్ల్ పెట్టేసుకుంటున్నాను. సో, ఇది కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా గట్టిగా ఉంటుంది. సో, ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా అండ్ లాంగ్ లైఫ్ అనేది వస్తుందన్నమాట. సో, ఇలా లైట్ వెయిట్‌లో చాలా పెద్దగా హెవీగా బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి జస్ట్ ఒక సాటిన్ అండ్ నెట్ యూస్ చేసుకోవాలి సరిపోతుంది. సో, ఇలా ఒక ఫ్లవర్ పెట్టేసుకొని ఆ తర్వాత ఎడ్జ్‌లో మనం ఒకసారి లాక్ పెట్టేసుకొని ఒకసారి మనకి ఏదైతే లెంత్ ఎంత కావాలో అంత లెంత్ డిసైడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను ఫస్ట్ లాక్ చేసుకున్న తర్వాత గోల్డ్ బీడ్స్ యూస్ చేసుకున్నాను. సో, ఈ గోల్డ్ బీడ్స్‌లో మనకి ఒక 10 బీడ్స్ పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత ఒక పామ్ ఈ పామ్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్‌లో చూసి చెక్ చేసుకోండి. ఆల్రెడీ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అని చెప్పేసి నేను జస్ట్ పామ్స్ ఆల్రెడీ రెడీ పెట్టేసాను అనమాట. సో, ఆ తర్వాత మళ్ళీ ఒక 10 బీడ్స్ పెట్టేసుకొని గోల్డ్ పాంపమ్ పెట్టేసుకున్నాను. సో, ఇక్కడ మీరు ఇలా డిఫరెంట్ కలర్స్ కాకుండా సింగిల్ కలర్‌లో అయినా చేసేసుకోవచ్చు. మల్టీ కలర్‌లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో, ఇలా మనకి కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీకు ఇలాంటి డిజైనర్ వేర్ టాజల్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. సో, ఫైనల్ లుక్ అయితే చూసేయండి. సో, ఇలా అద్దరిపోయిందనమాట డిజైన్. సో, ఇలా 2 చేసేసుకొని పెట్టేసుకుంటే చాలా